హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగాస్ యూనిక్ ఐడియాస్. హలో అండి, అందరూ బాగున్నారు కదా. త్వరలో మనకి కృష్ణాష్టమి, వినాయక చవితి వస్తున్నాయి కదా. మనకి చాలా పూజ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ ఉపయోగపడతాయి కదా. దానికి సంబంధించి మనం ఇవాళ ఒక బ్లాగ్ చూడబోతున్నామండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ అనమాట. ఇది ఇక్కడ మనకి కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇది మనకి వన్ టౌన్లోని కెనాల్ రోడ్లో ఉందండి, వినాయకుడి గుడి దగ్గర. ఈ ఏరియా మొత్తం చూస్తున్నారు కదండి. ఇక్కడ ఉందండి, అది కనపడుతుంది కదా మనకి వినాయకుడి గుడి. వినాయకుడి గుడి వెనక సైడ్, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి. దాని దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 10 షాపులు వెనక్కి వస్తే మనకి ఈ షాప్ ఉంటుందండి. ఈ లొకేషన్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కెనాల్ రోడ్ లో ఉందండి. ఇది మనకి వన్ టౌన్ లో వినాయకుడి గుడి బ్యాక్ సైడ్. మనం ఇప్పుడు చూడబోతున్న షాప్ పేరు కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి అన్నీ చూద్దామండి. ఏ రేంజ్ లో ఉన్నాయి, ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది మొత్తం చూద్దామండి. వీళ్ళు ఫేమస్ అంట, చూద్దాం వీళ్ళ ఐటమ్స్ ఏంటో. ఇప్పుడు చూస్తున్నాం కదండి మనం ఈ బయట ఈ బిందెలు, రాగి బిందెలు, బ్రాస్ ఐటమ్స్, ఇత్తడి అన్నీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. బహుశా వీళ్ళు తమిళనాడు ఏమో, కుంభకోణం అని పెట్టుకున్నారు. చూస్తున్నారు కదండి, వంటలు, మన ఆర్టిఫాక్ట్స్ అంటే ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్కి యూజ్ చేసే ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి కదండి. ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు కదా, వెల్కమ్ అమ్మాయిల లాగా అలాగా. ఇంకా వీళ్ళ దగ్గర పాట్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇది వీళ్ళ షాప్ బయట అవుట్లుక్ అండి ఇదంతా. మనం ఒకసారి అవుట్లుక్ అంతా చూసిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుఖినో భవంతు. చాలా బాగుందండి. ఇది మెయిన్ రోడ్లోనే ఉంది షాప్. మనం అడ్రస్ కోసం కూడా స్పెసిఫిక్గా వెతకాల్సిన అవసరం లేదు. కెనాల్ రోడ్లో, మెయిన్ రోడ్లోనే షాప్ ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చండి. నేను మీకు ఆల్రెడీ లొకేషన్ మొత్తం చూపించాను కాబట్టి మీరు ఈజీగా కనుక్కోవచ్చండి షాప్ని. ఒకసారి షాప్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఓవర్వ్యూ చూద్దామండి మనము. చూస్తున్నారు కదండి ఎంత కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర. బ్రాస్ లోనే చాలా కలెక్షన్ ఉందండి. బుద్ధ, మెంట్ ఫర్ పీస్, శాంతి స్వరూపం బుద్ధ. చూడండి ఎంత బాగుందో. స్టార్టింగ్ లో చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది బుద్ధుడిని చూడగానే. ఇక్కడ చూడండి, ఇంకా కింద కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్. గాడ్ ఐడల్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. బుద్ధుడిని చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్ గా ఉన్నారో. వావ్, కమింగ్ కృష్ణాష్టమికి రాధాకృష్ణులండి ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారు. చాలా బాగున్నారండి. ఈ హ్యాంగింగ్ దియాస్ కానీ, వీళ్ళ దగ్గర బ్రాస్లో మామిడాకులు కూడా ఉన్నాయండి. నా ఇంటి ముందు మామిడాకులు ఎండిపోయాయి అనే ఆలోచన లేకుండా, లేకపోతే సపరేట్గా పూజ గది దగ్గర, పూజ మందిరానికి కట్టుకోవడానికి ఈజీగా బ్రాస్ మామిడాకులు విత్ గాడ్ ఫొటోస్తో కూడా ఉన్నాయండి. వీటిని స్పెసిఫిక్గా డీటెయిల్గా మళ్ళీ చూద్దామండి. జస్ట్ నేను మీకు ఒక ఓవర్వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. చాలా బాగుందండి.
వీటిని మనం మామూలుగా ఇంకా వీళ్ళ దగ్గర ఉండే కొన్ని ఐటమ్స్ మ్యారేజెస్లో అలాంటి వాటి అకేషన్స్కి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చేవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాడ్ ఐడల్స్ మనం ఫెస్టివల్స్కి గిఫ్ట్స్ కింద ఇస్తూ ఉంటాం కదండి, అలాంటివి వీళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా, వీటి కాస్ట్ ఏంటి, ఎంతలో ఉన్నాయి, ఎంత ఇది వెయిట్ వైజ్ ఇస్తారా పీస్ వైజ్ ఇస్తారా అనేది మొత్తం మనం డీటెయిల్గా కనుక్కుందామండి. అన్నీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ డీటెయిల్ మనం చూడలేం కాబట్టి జస్ట్ మీకు నేను ఓవర్వ్యూ చూపిస్తున్నానండి. మీకు ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఐటమ్ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు షాప్ దగ్గరికి వచ్చి అడిగితే వీళ్ళు మనకి ఇచ్చేస్తారండి. ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు, మెరిసిపోతున్నాడు. విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, నటరాజస్వామి, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. బుద్ధుడు, ఇది చూసారా అండి, ఉయ్యాలలో ఊగుతున్నాడు వినాయకుడు. ఇదైతే కవర్లో ఉంది కాబట్టి మనకి క్లియర్గా లేదు. మనం ఒకసారి వాళ్ళని అడిగి కవర్లోంచి తీపిచ్చి చూద్దామండి. వెంకటేశ్వర స్వామి మోస్ట్ 3 feet 3 అడుగులు ఉంటారు అనుకుంటా అండి. చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి కూడా. యాంటిక్ లో వచ్చాడు చూడండి కృష్ణుడు, ఎంత అందంగా ఉన్నాడో. వావ్, యాంటిక్ ఫినిషింగ్ లో కృష్ణుడిని పెట్టారు, ఎంతో ముద్దుగా ఉన్నారో స్వామి. ఈ ఐటెంలో ఈ పర్టికులర్ ఐటెం గురించి డీటెయిల్స్ తర్వాత చూద్దామండి. మనం జస్ట్ అలా వ్యూ చూస్తున్నాం మనము ఈ ఐటెం గురించి. మన అమ్మవారి బొమ్మలు మనకి వస్తాయి కదండి, వెండిలోనే కాకుండా ఇలా బ్రాస్లో కూడా వస్తున్నాయండి. చాలా బాగుంది. ఒకటి కొంచెం మరీ చిన్న చూపించారు, కొంచెం పెద్ద తీసుకురమ్మన్నా మీడియం సైజ్. కల్పవృక్షం కూడా ఉందండి బ్రాస్ లోనే, చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తాం కదండి గాడ్ ఐడల్స్ ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర గాడ్ ఐడల్స్ కూడా. సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ చూపించలేను కాబట్టి నేను మీకు ఇలా ఓవర్వ్యూ చూపిస్తున్నానండి. గాడ్ ఐడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మన 1 town షాప్లో వీళ్ళ దగ్గర ఐటమ్ ఎక్కువ ఉండేసరికి మనకి చూసారు కదండి, త్యాగరాజు చూడండి ఎంత చక్కగా వీణ పట్టుకొని వాయిస్తూ ఉన్నారో. ఈయన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేటట్టు, వినాయకుడు ఎంత బాగున్నారు చూడండి. చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా కింద కూడా చాలా కలెక్షన్ ఉందండి. గాడ్ ఐడల్స్ అయితే సైజెస్ లో, డిజైన్స్ లో, మోడల్స్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రతి గాడ్ ఐటమ్ ఉంది. యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది, నార్మల్ ఫినిషింగ్ లో ఉంది, సైజుల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర. వాల్ హ్యాంగింగ్ లో ఉన్నాయి. చెప్తారు, ఇక్కడ 3000 చెప్తున్నారు. సైజెస్ ఉంటాయి మీకు, సైజ్ ఇదే, అది పెద్ద సైజు, కింద 16 ఉక్కులు వస్తాయి. తర్వాత దీనికి 4 ఉక్కులు వస్తాయి. దాంట్లోనే అంత సైజే ఉంటది, 4 ఉక్కులు కూడా వస్తాయి. ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది మరి, మీకు పట్టుకుంటేనే బరువు ఉంటుంది. వాటికి పైగా ఇది అవి అన్ని కూడా పెడుతున్నారు కదా, అదైతే 4200 అలా పడుతుంది.
ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుందండి. మనం ఇంటీరియర్ డిజైనింగ్ కి యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పొచ్చండి. మన నేషనల్ ఎంబ్లమ్ కూడా ఉంది, 3 సింహాలు. వీళ్ళు ఇప్పుడే అంతా కొత్తగా స్టాక్ వచ్చినట్టుందండి, అదంతా అన్ప్యాక్ చేసి షాప్ లో అరేంజ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర. మీకు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఐటమ్ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నేను నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, వాళ్ళకి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తారు. ఐటమ్ కాస్ట్ కానీ వెయిట్ కానీ, అంటే మెటల్ రేట్ మారినప్పుడల్లా వెయిట్ మారిపోతూ ఉంటుంది కదండి, కాబట్టి నేను మీకు ఎక్స్పెక్టెడ్ చెప్తానండి, అంటే ఇన్ బిట్వీన్ చెప్తాను, మధ్యలో ఉన్న ఇంత నుండి ఇంతలో వస్తుందండి అని చెప్తానండి. ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే మనం ఆ రోజు మెటల్ రేట్ని బట్టి వాళ్ళు ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్తారండి. చాలా బాగుందండి కృష్ణుడి బొమ్మ అయితే, ఎంత క్యూట్ గా ఉన్నారు. రేర్ కలెక్షన్ చాలా బాగుంది చూడండి. ఆర్టిఫాక్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్ ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకోవచ్చండి మనము, ఓన్లీ దేవుడిదనే కాదు. సాయిబాబా డివోటీస్ ఎవరైనా ఉంటే ఇంత పెద్ద సాయిబాబా బ్రాస్ లో ఉన్నారండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు షాప్ మనకి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. సో షాప్ లో నుంచోడానికి ఇక్కడ ఖాళీ లేనంత కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మనం ఒకసారి షాప్ కి విజిట్ చేస్తేనే మనకి ఏ డీటెయిల్ అయినా బాగా తెలుస్తుందండి. ఈ త్రిశూలం చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో పెద్దగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ క్యూట్ వినాయకుడు దీపం పట్టుకుని ఉన్నాడండి. స్వామి ఎంతో బాగున్నారా కదా. ఈ స్వామి ఇది వీళ్ళ దగ్గర వినాయక చవితి కలెక్షన్ కింద తీసుకొచ్చారంటండి. ఇప్పుడు చాలా బాగుందండి. ఇందులో మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు. ఇంటి ముందు నుంచే మనం వినాయకుడికి స్వాగతం పలకచ్చు అనమాట. ఈ స్వామికి అంత బాగున్నారు స్వామి. అయితే వీళ్ళ దగ్గర మనకి వీళ్ళు కాస్ట్ అనేది మనకి స్పెసిఫిక్ గా చెప్పట్లేదండి, ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ షాప్ అంట. వీళ్ళకి ఎవ్రీడే 12ంటికి, అంటే మధ్యాహ్నం 12ంటికి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి వాళ్ళకి మెటల్ కాస్ట్ అప్స్ అండ్ డౌన్స్ తోటి చూపించి వాళ్ళు చెప్తారంటే అండి. ఆ రోజు కాస్ట్ ప్రకారం ఆ రోజు మనకి ఇస్తారంటండి. ఇది పీస్ వైజ్ ఇస్తారా లేకపోతే వెయిట్ ప్రకారం ఇస్తారా అనేది ఆ రోజు మెటల్ రేట్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారండి. ఇది చాలా బాగుందండి. నేను వీళ్ళకి డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి. వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందంట అండి. మనం షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తే వీళ్ళు కొరియర్ చేస్తారు మనకి. అది ఏంటి ఎలా అనే డీటెయిల్స్ నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాల్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారండి. ఈ వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు. దీపం వెలిగించుకొని సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మనం ఇంట్లోనే, ఇంటి బయట నుంచే వినాయకుడికి స్వాగతం చెప్పొచ్చు. వినాయక చవితి కలెక్షన్ లో ఇది చాలా బాగుందండి. ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదండి, మనం వందే వందారు మందారం ఇందిరానంద కందలమానని మనం కనకదార స్తోత్రం చదువుతారు కదా. ఆదిశంకరాచార్యులు చదివితే అమ్మవారు బంగారు ఉసిరికాయలు కురిపించిన అమ్మవారు అంటండి. కనకదార స్తోత్రం చూసారా అమ్మవారు మనకి ఏమంటారు, పూర్ణ కుంభం అంటారు కదా, పూర్ణ కుంభం మన ఇంట్లో ఒలికిస్తున్నట్టు ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉన్నారో ఈ అమ్మవారు. కనకదార స్తోత్రంలో కనిపించే లక్ష్మీదేవి అంటండి. శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ ఇది మాత్రానికి చాలా బాగున్నారండి అమ్మవారు. ఇది యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చిందండి. యాజ్ యూజువల్ దీని కాస్ట్ కూడా ఏ రోజు మెటల్ ప్రైస్ ప్రకారం ఆ రోజు మనకి కాస్ట్ డిసైడ్ అవుతుందండి వీళ్ళ దగ్గర. బికాస్ దే ఆర్ హోల్సేలర్స్ అండి, నాట్ రీటైలర్స్ వీళ్ళు. మీకు ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అది నేను వీళ్ళ వాట్సాప్ నెంబరా నార్మల్ నెంబరా అనేది వాళ్ళకి అడిగి చెప్తానండి. ఒకవేళ గ్రూప్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఎవ్రీథింగ్ వాళ్ళు డీటెయిల్ గా మెన్షన్ చేస్తారండి. ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ లో కనకదార స్తోత్రం అమ్మవారు లక్ష్మీదేవి.
ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదండి, ఈ నల్ల రాయితోటి కనిపించే దేవుడు గౌరీ గణపతి అంటండి. మనం మామూలుగా ఇంట్లో గౌరమ్మని పెట్టుకుంటాం కదా, పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే పసుపు గౌరమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా గౌరీ గణపతి. అలా ఇది ఇలా మెటల్తో వచ్చిందండి, రాయితో వచ్చిందండి గౌరీ గణపతి. అలా ఇంట్లో పెట్టుకోవచ్చండి, చాలా బాగుందండి. దీని కాస్ట్ కూడా మనం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదండి, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు చెప్పేస్తారండి. చాలా బాగుంది. ఇది కూడా మనం చూస్తాం కదండి, మనకి ఇక్కడ ఈ షాప్ లో కస్టమర్ ఉన్నారండి. సార్ వచ్చి ఇందాక మనం చూపించిన కనకదార స్తోత్రం అమ్మవారిని చూపించాం కదా, ఆ అమ్మవారిని ఇంకా ఏవో కొన్ని ఐటమ్స్ కొన్నారండి. ఒకసారి సార్ పేరు, ఆయన షాపింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామండి. సార్ మీ గుడ్ నేమ్? శ్రీనివాసరావు గారు. సార్ ఇప్పుడు మీరు ఈ షాప్ లో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశారు కదా సార్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? మీ పర్సనల్ మరి కాస్ట్ రీజనబుల్ గా ఉందా? కాస్ట్ కూడా వచ్చి చాలా రీజనబుల్ గా ఉందేమో. రాధాకృష్ణ కూడా రీజనబుల్ రేట్ బాగుంది సార్. ఇప్పుడు మరి వీళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది షాప్ లో? కస్టమర్స్ వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. మనకు కావాల్సిన విధంగా మనకి క్వాలిటీ మంచిగా వస్తుంది. రెండోది మన రీజనబుల్ రేటు బాగానే ఉంది. ఓకే అండి. సార్ మీరు ఏం తీసుకున్నారు సార్ వీళ్ళ దగ్గర ఐటమ్స్? వీళ్ళ దగ్గర కనకదార వారు అమ్మవారు ఒకటి, లక్ష్మీదేవి, రెండోది ఏంటంటే గౌరీ గణపతిని తీసుకున్నారనమాట. ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసాం కదండి మన లైవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్తున్నారు, కలెక్షన్ బాగుందని చెప్తున్నారు, రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయని చెప్తున్నారండి. వీళ్ళ దగ్గర అంతా కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి షాప్ కి, మీకు అన్ని డీటెయిల్స్ వీళ్ళు చెప్తారండి. ఇప్పుడు మనం చూసాం కదండి సార్ కస్టమర్ లైవ్ ఎక్స్పీరియన్స్ చూసాం కదా, ఆ సార్ కొన్న ఐటమ్ అనమాట ఇది. కనకదార స్తోత్రం అమ్మవారిని మధ్యలో ప్లేట్ లో పెట్టారు కదండి, ఆ ప్లేట్ చుట్టూ 5 దియాస్ ఉన్నాయి, అంటే 5 దీపాలు ఉన్నాయండి. దాన్ని ఐశ్వర్య దీపం అంటారు అనమాట. మనం ఈ ప్లేట్ ని మల్టీపర్పస్ యూస్ కూడా చేసుకోవచ్చండి. అమ్మవారు ఎప్పుడు లక్ష్మీదేవి నీళ్ళ మీద తేలియాడుతూ ఉంటారు కదా, అలా ఆ ప్లేట్ లో వాటర్ పోసుకుని అమ్మవారిని పెట్టుకుని చుట్టూ ఐశ్వర్య దీపం పెట్టుకుంటే అమ్మవారు చూసి ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది, ఈ ఇంటిని నేను వదిలిపెట్టి వెళ్ళను అనేంత అందంగా అలంకరించుకున్నారు అని అనిపించుకోవడానికి మన ఈ సార్ ఇలా సెపరేట్ గా కొనుక్కుని కాంబినేషన్ సెట్ చేసుకున్నారండి. చాలా బాగుందండి సార్ ఐడియా మాత్రానికి. ఇది సార్ కూడా ఓన్ ఐడియా అండి, చాలా బాగా ఇచ్చారు. ఎవరైనా కావాలి అంటే ఈ కలెక్షన్ ని ఇలా తీసుకోవచ్చు. అవి రెండు సెపరేట్ అండి. వీళ్ళు దానికి ఏ పీస్ కి ఆ పీస్ కాస్ట్ వేస్తారండి. మీకు కావాలి అంటే వీళ్ళు ఇలా ఏదైనా సెట్ చేసి కూడా ఇస్తారండి. అది కస్టమర్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ మీ శ్రీనివాస్ గారు, మీ ఐడియాకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వ్యూవర్స్ కి కూడా మంచి ఐడియా ఇచ్చారండి. అలా సార్ చెప్పారు కదండి, మన టాలెంట్ మన ఇది యూజ్ చేసి మనం ఎంత క్రియేటివిటీ అయినా యూజ్ చేయొచ్చండి దాంట్లో. చాలా బాగుంది సార్. మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, ఈ క్యూట్ ఒక రౌండ్ ఆర్టిఫాక్ట్ లాగా ఉంది, డెకరేషన్ ఐటమ్. లేకపోతే మనం హాల్లో సోఫా సెట్ పక్కన ఉన్న కాఫీ టేబుల్ మీద కూడా దీన్ని కొంచెం పెట్టేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది. అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి అలా ఉన్నారండి. పక్కనే కాకుండా ముగ్గురు రొటేట్ అయ్యే పొజిషన్ లో ఉన్నారంట అండి. ఇది చూద్దామండి, ఒకసారి రొటేట్ చేస్తారండి. ఫస్ట్ ఇప్పుడు మనకు కనపడింది వినాయకుడు, నెక్స్ట్ చూసారు కదండి ఇది సరస్వతి అండి. చాలా బాగున్నారండి ఇది కూడా. ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేస్తున్నారు చూడండి. ఇది మనకి ఎంత స్లోగా కావాలంటే స్లోగా, స్పీడ్గా కావాలంటే స్పీడ్గా రొటేట్ చేసుకోవచ్చండి మనం. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది లక్ష్మీదేవి అండి. అలా ఈ రొటేషన్ తోటి ఈ లక్ష్మీదేవి చుట్టూ ఏనుగులు కూడా ఉన్నాయి చూసారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇవి 2 ఏనుగులు. లక్ష్మీదేవికి చుట్టూ ఏనుగులు కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. నేను క్లోజప్ లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ పీస్ వచ్చేసి. ఇక్కడ మనకి చూసారా అండి, ఎలుకలు కూడా ఉన్నాయండి. 2 వినాయకుడి దగ్గర ఎలుకలు కూడా ఉన్నాయి.
చూడండి సరస్వతి దేవి వీణ హంసలతోటి వచ్చిందండి. ఒకసారి ఈ పీస్ని క్లోజప్లో కింద నుండి పై వరకు మొత్తం చూపిస్తానండి. చూసారు కదండి, అలా రొటేట్ అవుతూ ఉంటుంది. దేవుడు ప్రతిమలు కూడా చాలా బాగా చెక్కారండి. యాంటిక్ ఫినిషింగ్లో, బ్రాస్లోనే యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి. ఇది పైన గొడుగు వచ్చింది, ఈ గజ్జెలు ఉన్నాయి, చాలా బాగుందండి. ఇది కూడా మనకి కాస్ట్ మాత్రానికి వాళ్ళు నేను చెప్పినట్టు మీకు ఏ రోజు మెటల్ రేట్ ప్రకారం ఆ రోజే ఇస్తారండి. అది మనం కాంటాక్ట్ అవుదామండి వాళ్ళని కూడా. చాలా బాగుందండి ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, బృందావనంలో ఉన్న కృష్ణుడు వెనక ఆవు కూడా ఉందండి. ఇది మన కమింగ్ కృష్ణాష్టమి కలెక్షన్ అండి. నేను మీకు ఒకసారి క్లోజప్లో చూపిస్తాను, చూసేయండి. బృందావనం అంటే తెలుసు కదండి, తులసి వనము. తులసి వనంలో కృష్ణుడిని పెట్టారండి. ఎంత బాగుందో చూడండి. ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి మనకి. ఈ వెనక ఆవు కామధేనువు ఉందండి. స్వామి వీణ వాయిస్తూ ఉన్నారంట. ఈ స్వామిని మనం హ్యాపీగా మన కృష్ణాష్టమి పూజకి వాడేసుకోవచ్చండి. ఇవి మనకి వెయిట్ తక్కువ వెయిట్లో కావాలంటే తక్కువ వెయిట్లో, ఎక్కువ వెయిట్లో కావాలంటే ఎక్కువ వెయిట్లో చేపించిస్తారండి వీళ్ళు కావాలంటే మనకి. అది మనం వీళ్ళకి ఆర్డర్ పెట్టాల్సి వస్తుందండి. ఈ రెడీగా ఉన్నదైతే అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మనకి ఏమన్నా వెయిట్లో చేంజెస్ ఏమన్నా ఉంటే వీళ్ళకి మనం ఆర్డర్ ఇవ్వాలండి. ఆర్డర్ ఇస్తే చేపించిస్తారు. అది వీళ్ళు అబ్రాడ్కి కూడా కావాలంటే కొరియర్ చేస్తారండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కాల్ చేయండి. ఇక్కడ మన కృష్ణాష్టమి కలెక్షన్ లోనే ఇంకొక కృష్ణుడి బొమ్మ అండి. పెద్దగా ఉన్నారు స్వామి. అంటే ఇది బృందావనం కృష్ణుడు అని కాదు, సింపుల్ ప్లెయిన్ కృష్ణుడు అనమాట. మెటల్లో యాంటిక్ ఫినిషింగ్ లో అసలు ఎంత షైనింగ్ ఉందంటే అండి, వీడియోలో ఏమో కానీ రియల్ గా చూస్తే స్వామి ఎంత అందంగా స్మైలింగ్ ఫేస్ తోటి మెరిసిపోతూ చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఒకసారి నేను మీకు క్లోజప్ లుక్ చూపిస్తాను చూడండి. ఎంత బాగున్నారో చూసారండి, ఎంత షైనింగ్ లో ఉన్నారో స్వామి, చాలా బాగున్నారండి. చాలా బాగున్నారండి. ఇది కూడా వాళ్ళ కృష్ణాష్టమి కలెక్షన్ లో ఒక పీస్ అన్నమాట. ఇది చూస్తున్నాం కదండి, కృష్ణాష్టమి కలెక్షన్ లోని ఇంకొక ఐటమ్ అండి. ఇది ఈ రాధాకృష్ణులండి. ఇదంతా స్టోన్ వర్క్ అంటండి. మనకి నేను అలా నా ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూసారా అండి, ఇదంతా స్టోన్ వర్క్ అండి. అంటే ప్లెయిన్ బ్రాస్ లో కాకుండా మాకు కొంచెం డిఫరెంట్ గా కలర్ఫుల్ గా కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక ఐటమ్ అన్నమాట అండి. రాధాకృష్ణులది చాలా బాగుందండి. ఇది కూడా ఈ కలెక్షన్ కూడా సరే క్లోజప్ లో చూపిస్తాను, చూసేయండి. మందులను బట్టి మనం ఆ బొమ్మ పెట్టాలి, అందుకని ఆ సైజ్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని సెట్ చేస్తాను. చాలా బాగుందండి ఇది కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ ఆర్టిఫాక్ట్, ఈ బుద్ధుడిది ఎక్కువగా మనం ఆర్టిఫాక్ట్స్ లో యూజ్ చేస్తామండి. ప్లస్ ఇంటి ముందు మనం వెల్కమ్ సైడ్ ఫ్రంట్ డోర్ లో అటుపక్క ఇటుపక్క మనము వెల్కమ్ ఆర్టిఫాక్ట్స్ కింద కూడా వీటిని యూజ్ చేస్తామండి. బుద్ధుడు మెంట్ ఫర్ పీస్, శాంతికి చిహ్నం కాబట్టి బుద్ధుడు. చాలా బాగుందండి. ఈ ఆర్టిఫాక్ట్ లో కూడా అన్ని స్టోన్స్ వచ్చాయండి. చూడండి ఒకసారి నేను మీకు క్లోజప్ లో చూపిస్తున్నాను. ఇదంతా చాలా బాగుందండి. బుద్ధుడిది కూడా బుద్ధుడు కూడా చాలా స్మైలింగ్ ఫేస్ తోటి నవ్వుతూ చాలా అట్రాక్టివ్ గా ఇంటి ముందు పెట్టుకుంటే ఎలాంటి నెగిటివిటీ లోపలికి రాకుండా ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేంత అందంగా ఉన్నాడండి బుద్ధుడు. చాలా బాగున్నాడండి. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఇది కూడా ఏ రోజు మెటల్ రేట్ ప్రకారం ఆ రోజు వెయిట్ ప్రకారం ఈ ఐటమ్ ని బట్టి వెయిట్ ప్రకారం రేట్ డిసైడ్ చేస్తారా లేకపోతే పీస్ వైజ్ రేట్ డిసైడ్ చేస్తారా అనేది వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాకపోతే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అవుతుందంటండి కలెక్షన్ లో కాస్ట్. అక్కడ నుండి మీరు ఎన్ని ల్యాక్స్ పెట్టుకుంటే అంత కలెక్షన్ ఉంటుందంటండి. ఒకసారి చూడండి, ఈ బుద్ధుడిది కూడా చాలా బాగుంది. ఇది మనం చూస్తున్నాం కదండి, లక్ష్మీదేవి అండి. ఇది శ్రావణ మాసం కలెక్షన్ స్పెషల్ అండి. ఎంత బాగున్నారో చూడండి. అమ్మవారు చక్కగా సిద్ధాసనం వేసుకొని కూర్చున్నట్టు, చుట్టూ మనకి మకర తోరణం కూడా వచ్చేసిందండి అమ్మవారి చుట్టూ. చాలా
చక్కగా ఉన్నారండి. చాలా అందంగా నవ్వుతూ లక్ష్మీదేవి సాక్షాత్తు వచ్చి మన ఇంట్లోనే కూర్చుందా, అమ్మవారే వచ్చి కూర్చుందా అనే అంత బాగుందండి లక్ష్మీదేవి ప్రతిమ. ఐడల్ కూడా చాలా బాగుందండి. ఇది ఇక్కడ మన వీడియోలో చూస్తున్నాం కదండి, శంఖము ఇది తాబేలు మీద ఉందండి. దీన్ని మనం ఇలా కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు. శంఖంలో తీర్థం పోస్తే తాగితే చాలా మంచిది అంటారు కదండి, అలాగే తాబేలు అన్నమాట. ఇప్పుడు యూజువల్గా చెప్తున్నారు కదా, మన ఇంట్లో ఎలాంటి ఏమైనా వాస్తు దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి కన్స్ట్రక్షన్లో ఆ గోడలు తీసేయండి, ఈ కిటికీలు పెట్టండి అని చెప్తూ ఉంటారు కదా. ఎలాంటి చేంజెస్ లేకుండా ఇంట్లో తాబేల్ని పెట్టుకుంటే మన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా వాస్తు దోషం అంతా పోతుంది అని ఇప్పుడు చాలా చిన్న చిన్న రెమెడీస్ వస్తూ ఉన్నాయి కదండి. అలాంటి వాటి కోసం ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. శంఖము ప్లస్ తాబేలు, ఇది మనకి బ్రాస్లో యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి. ఇది కూడా చాలా వీళ్ళ దగ్గర కలెక్షన్లో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. చాలా బాగుంది కూడా ఈ కలెక్షన్ కూడా. మన వీళ్ళ కుంభకోణం కలెక్షన్స్లోనే కృష్ణాష్టమి దాంట్లో ఒక స్పెషల్ కలెక్షన్ అండి. ఇది చూసారు కదండి, మనకి రాధాకృష్ణులు ఇలా ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారండి. చాలా బాగుందండి ఉయ్యాల్లో ఊగుతూ. ఈ పైన చుట్టూ మకర తోరణం వచ్చింది, కింద ఒక బౌల్ వచ్చిందండి. అక్కడ కింద మనం పూలు పెట్టచ్చు, లేకపోతే వాటర్ పోసుకోవచ్చండి. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. అలా మీకు ఐడల్స్ కూడా ఆగమం శాస్త్రం ప్రకారం వస్తూ ఉంటాయి, కొన్ని మా ఓన్ డిజైన్స్ ఉన్నాయి శాస్త్రం ప్రకారం. ఇక్కడ వీళ్ళు చేసే ప్రతిదీ కూడా ఆగమ శాస్త్రాల ప్రకారం తయారు చేసి ఇస్తారంట అండి ఈ కలెక్షన్ లో వీళ్ళు మనకి ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఆగమ శాస్త్రాల ప్రకారం మేము చేసి ఇస్తాము అని చెప్పి వీళ్ళు స్పెసిఫిక్ గా బోర్డు కూడా మెన్షన్ చేసుకున్నారండి వీళ్ళ షాప్ లో. చాలా బాగుందండి ఈ కలెక్షన్. ఈ కృష్ణాష్టమి కలెక్షన్ లో ఇది కూడా చాలా బాగుందండి. మన కృష్ణాష్టమి కలెక్షన్ లోనే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. ఇందాక మనం స్టోన్ ని చూసాం కదండి, ఆ స్టోన్ లోనే ఇది ఇంకొక కలెక్షన్ అండి, రాధాకృష్ణులే. చాలా బాగుందండి. ఇది కూడా చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉందండి. ఇది కృష్ణాష్టమి కలెక్షన్ లోదే రాధాకృష్ణులది, డిఫరెంట్ గా చాలా బాగుందండి. మన వీళ్ళ దగ్గర కృష్ణాష్టమి కలెక్షన్లోనే ఇవి చిన్ననండి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద ఐడల్స్ కాకుండా చిన్న చిన్న దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పారాడే కృష్ణుడి కలెక్షన్ అండి. ఇది ఒక వెయిట్లో వస్తుంది, ఇది ఒక వెయిట్లో వస్తుందండి. మన కృష్ణాష్టమి కలెక్షన్లోనే డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న కృష్ణుడు ఉన్నారండి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్. చూసారు కదండి, ఇవి చిన్నవి కదా, వెయిట్ తక్కువలో వచ్చేస్తాయండి. మనము ఈజీగా ఉంటాయి, మనం పెట్టుకోవటానికి కానీ క్లీనింగ్కి కానీ చాలా ఈజీగా ఉంటాయి, వెయిట్లెస్లో వస్తాయి. కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఉంటుందండి. కాస్ట్ తక్కువలో కావాలండి అనుకునే వాళ్ళ కోసం వీళ్ళ దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ చూసాం కదండి, ఇందాక మనం రాధాకృష్ణులు పెద్ద పెద్దవి చూసాం కదా, ఇది చిన్నదండి రాధాకృష్ణులది. ఈ రాధాకృష్ణుల్లోనే వెనక కామధేనువు వచ్చిన రాధాకృష్ణుడు అండి. ఇదేమో వెనక శేషతల్పం ఉంది, ఆవు కామధేనువు కూడా ఉందండి. ఇదొక కృష్ణుడు అండి, ఇదేమో నెమలి వాయిస్తున్న కృష్ణుడు అండి. ఇలా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. నేను ఎవ్రీథింగ్ మీకు చూపించలేను, కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్కి మాత్రం చూపిస్తున్నానండి. మీకు ఏది కావాలన్నా ఒకసారి వీళ్ళని నేను ఇచ్చిన నెంబరు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు మీకు చెప్తారు. వీళ్ళు తయారు చేసే వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. వీళ్ళు తయారు చేసే ప్రతిదీ కూడా ఆగమ శాస్త్రాల ప్రకారం తయారు చేస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కాస్ట్ వచ్చి ఏ రోజు మెటల్ రేట్ అప్స్ అండ్ డౌన్స్ బట్టి తీసుకుంటారండి. ఒకవేళ తగ్గితే తగ్గిన రేట్ తీసుకుంటారు, పెరిగితే పెరిగిన రేట్ తీసుకుంటారండి. స్పెసిఫిక్ గా ఇదే రేట్ అని వీళ్ళు ఏమీ చెప్పట్లేదండి మనకి. మనం తగ్గిన రోజు వస్తే మన లెక్కలో తగ్గిన రేట్ కూడా తీసుకుంటారండి. ఇవన్నీ యాంటిక్ ఫినిషింగ్ లో వస్తున్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర బ్రాస్ లో ఇంకా నార్మల్ గా ఈ అమ్మవారి బొమ్మలు ఉన్నాయి చూసారండి. ఇలా కృష్ణుడే కాకుండా ఇక్కడ ఇలా అమ్మవారి బొమ్మలు కూడా ఉన్నాయండి. మనం శ్రావణ మాసంలో లేకపోతే దేవీ నవరాత్రుల్లో ఇట్లా అమ్మవారిని నిలుపుకుంటాం కదా, ఇలా ఇది సిల్వర్ ఫినిషింగ్ లో ఉందండి. ఇక్కడ ఉన్న బుద్ధుడి బొమ్మ చూసారు కదా, మనం ఆర్టిఫాక్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏనుగు ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారండి. ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదండి, అవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అండి. అక్కడ కల్పవృక్షం ఉంది, సూర్యుడు ఉన్నాడు,
వినాయకుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ప్రతి ఒక్కటి శంకు చక్ర నామాలు ఉన్నారు. ఆ కింద వినాయకుడి హ్యాంగింగ్ ఉంది చూసారండి. గంట వచ్చి మనకి ఇది ఇంటి ముందు మనము డెకరేటివ్ ఐటమ్స్ కోసం యూజ్ చేసుకుంటాం కదా, పార్ట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ లో యూజ్ చేసుకుంటాం కదండి, అలా ఉందండి. వీళ్ళ దగ్గర లేని కలెక్షన్ లేదు. ఏదైనా మనకి డిఫరెంట్ గా కావాలి అంటే మీరు ఏదైనా పర్టికులర్ పిక్చర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పెడితే వీళ్ళు మీకు నచ్చిన వెయిట్ లో కూడా తయారు చేపించేసి ఇచ్చేస్తారండి. వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు. కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీరు కాల్ చేసినప్పుడు ఫోన్ లోనే మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి. చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా. ప్రస్తుతానికి మనం కృష్ణాష్టమి కలెక్షన్ చూసాం కదండి, ఈసారి వినాయక చవితి కలెక్షన్ చూద్దామండి. సో ఇవాళకి ఈ వీడియోని ఇక్కడితో ముగించేద్దామండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.